ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనం ఆలకిస్తూ ఉంటాం. ఫలానా నటుడి చారిటీ ఇంత, ఫలానా నటుడి విరాళం అంత అంటూ. అదేవిధంగా ఫలానా నటుడు ఇన్ని దాన ధర్మాలు చేశారు, ఫలానా నటుడు ఇన్ని చారిటబుల్ ట్రస్టులు నెలకొల్పారు అంటూ కూడా ఆలకిస్తూ ఉంటాం. అసలు భారతీయ సినీ పరిశ్రమ 1913లో పుట్టిన తరువాత అందరికంటే కూడా అత్యంత భారీ స్థాయిలో, అందరికంటే ఎక్కువ డబ్బును అంటే కొన్ని వందల కోట్ల రూపాయలను దాన ధర్మాలకు కేటాయించి అనేక చారిటబుల్ కార్యక్రమాలను చేపట్టిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ ఎవరో తెలుసా? వారు మరెవరో కాదు, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. వాస్తవానికి చిరంజీవి గారి చారిటబుల్ యాక్టివిటీస్ 1980ల ప్రథమార్థంలోనే ప్రారంభం అయిన వెలుగులోకి వచ్చిన మొట్టమొదటి చారిటబుల్ యాక్టివిటీ 1988వ సంవత్సరంలో చనిపోయిన ప్రతి రైతుల కుటుంబాలకు నగదు సహాయం చేసి చిరంజీవి గారు ఆదుకొన్న సంఘటన. కాగా భారతీయ సినీ నటుల సేవా కార్యక్రమాల చరిత్రకు సంబంధించి ఒక కుదిపిన సంఘటన 1998వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన జరిగింది. ఎందుకంటే ఆ రోజే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా రోగులు లబ్ధి పొందారు. అందులో 70% పైగా రోగులకు బ్లడ్ శాంపిల్స్ను ఫ్రీగా కేటాయించారు. ఐ బ్యాంకు ద్వారా 10,000 పైగా కళ్ళ శాంపిల్స్ను సేకరించారు. అంతేకాకుండా 3,50,000 మంది చిరంజీవి ఐ బ్యాంకుకు ఐస్ డొనేట్ చేయడానికి ప్లెడ్జ్ ఇచ్చారు. కాగా చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్స్ మెయింటెనెన్స్ అండ్ శాలరీస్ చిరంజీవి పాకెట్లోని డబ్బుల నుంచే ఖర్చు పెడతారు. ఇక కోవిడ్ టైంలో చిరంజీవి గారు అటు సినీ కార్మికులకు, ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. 30 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆక్సిజన్ బ్యాంకును, అంబులెన్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సిసిసి ద్వారా ఫండ్ రైజ్ చేసి నిత్యావసర వస్తువులను సినీ కార్మికులకు అందజేశారు. ఇక ప్రకృతి విపత్తుల సమయంలో ఆపన్నులకు తన సేవాహస్తం అందిస్తూ ఎంతో కొంత డొనేషన్ చేస్తూ ఉంటారు చిరంజీవి గారు. కాగా అఫీషియల్గా చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే, అనఫీషియల్గా చిరంజీవి గారు చేసే గుప్తదానాలన్నీ మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఈ గుప్తదానాలు డైలీ బేసిస్ మీద జరుగుతూ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవి గారు దాన ధర్మాల విషయంలో నెలకొల్పిన రికార్డు విషయానికి మళ్ళీ వద్దాం. చిరంజీవి గారు తన ప్రొఫెషనల్ కెరియర్లో ఎన్నో సినిమాల ద్వారా అనేక కలెక్షన్ రికార్డులు, 100 రికార్డులు, 50 రోజుల రికార్డులు ఎన్నెన్నో నెలకొల్పి ఉండవచ్చు. అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవ్వచ్చేమో. కానీ దాన ధర్మాల విషయంలో చిరంజీవి గారు సెట్ చేసిన బెంచ్ మార్కును ఎప్పటికీ ఏనాటికి ఎవ్వరూ కూడా అధిగమించలేరేమో అనిపిస్తోంది. అందుకే భారతీయ సినీ నటులకు కానీ, టెక్నీషియన్స్కు కానీ ఒక స్వీట్ ఛాలెంజ్. మీకు సత్తా ఉంటే చిరంజీవి గారి దాన ధర్మాల రికార్డును బ్రేక్ చేయండి, చూద్దాం.